ప్రేమ దేవుని మీద దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించలాగున మీరు కూడా నన్ను ప్రేమించాలనేది ఆజ్ఞేనా కాదా? ఆజ్ఞే కదా. మరి మనం ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? ఒకసారి స్వపరిశీలన చేసుకోవాలి. మన పిల్లల కంటే, మన ఉద్యోగం కంటే, మన ఇంట్లో మరి దేనికంటే, భార్యలైతే భర్త కంటే, భర్తలైతే భార్య కంటే, అన్నిటికంటే అధికముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అని మీకు నేను క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆన్సర్ నో ఉంటుంది. గ్యారంటీ. మభ్యపడద్దు, అబద్ధం ఆడద్దు, తప్పు మాట్లాడద్దు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికే అధికంగా అర్పణలు అర్పిస్తాం, దేవునికే ఎక్కువ ఖర్చు పెడతాం, దేవునికే ముందు చూస్తాం, మన సంపాదనలో దేవునికే 50% ఇస్తాం. అంతేగాని ట్రెడిషన్ కాబట్టి ఇవ్వాలి కాబట్టి నీకు మనసుంటే తెచ్చి అక్కడ 10% ఇచ్చేది ప్రేమ కాదు. అది కట్టడ, అది కట్టడ. నా దేవుడు గుడారంలో ఉండుట నాకు ఇష్టం లేదు, నేనేంటి సరంబి వేసిన గృహంలో ఈ యొక్క చందనపు మ్రానులతో చేసినటువంటి దాంట్లో ఉంటే నేను తట్టుకోలేను, నేను టాలరేట్ చేయలేను, నా దేవునికి మందిరం కావాల్సిందే అన్నాడు ఆయన. ప్రేమ. ప్రేమిస్తే ఏం చేస్తామో అందరికీ తెలుసు. పిల్లలు ఉన్నారు మనకి, ఈ పిల్లలకి ప్రేమిస్తే 2 పిల్లలు 3 పిల్లలు 4 పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎవరికి ప్రేమిస్తే వాళ్ళకి ఏదో ఒక కోణంలో చిన్నది ఎక్కువ రాస్తారండి, ఏదో ఒక కోణంలో చిన్నది ఎక్కువ వదులుతారండి. పిల్లల్లో మాట వినే పిల్లలు ఉంటారు, లేదంటే బాగా చదువుకునే పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులకు వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. అదిగో నువ్వైతే నీకు పెద్దదానికే చూస్తున్నావు కాబట్టి నేను చిన్నదానికి చూస్తాను, నీకు వేరియేషన్ అని ఇలాంటివి ప్రతి ఇంట్లో కొంచెం ఉంటాయి. కానీ ఒప్పుకోం, కానీ ఎక్కడో చిన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని యాకోబు ఏశావు పుట్టేటప్పుడు కూడా పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడనేది అక్కడే ఉంది, ఇక్కడ ఉండడంలో వింతమీ లేదు, అక్కడే ఉంది. ఎందుకయ్యా? ఎందుకు? వాళ్ళిద్దరిలో కడుపులో ఉండగానే వాళ్ళు ఏం చేశారు చెప్పు? వాళ్ళ బుద్ధులు ఏమన్నా కడుపులో ఉండగానే నీకు చూపించారా ఏంటయ్యా? వేరియేషన్ ఏంటయ్యా? ఎందుకయ్యా దాసుడు అవుతాడు, వీడెందుకయ్యా తిరిగిపోతూ అవుతాడు? లోపలే ఉన్నారు కదా, ఇప్పుడే మ్యానుఫ్యాక్చర్ చేసేయంటే ఎవని కరుణింతునో వానిని కరుణిస్తాను, ఎవని ఎడల కృప చూపిస్తానో వాని ఎడల కృప చూపిస్తాను, వారు నా చేతి పని నా ఇష్టం అన్నాడు దేవుడు. అర్థం చేసుకోవాలి మనం, అంతే కదా. ఆయన పరమకుమ్మరి, మనము కేవలము జిగట మన్ను. మన మీద ఆయన కనికరము దిగి వచ్చేటట్టుగా మనం ప్రార్థన చేసుకుంటే, మన ప్రవర్తన ఉంటే ఖచ్చితంగా దేవుడు మన వైపు తిరుగుతాడు. ఇది నూతన నిబంధన. హల్లెలూయా. ఎలాంటి వారమైనా మన మీద గ్రేస్ కృమ్మరించబడుతుంది. ఎన్నిసార్లు పడిపోయినా ఆ కృప మనల్ని ఆవరిస్తుంది ఖచ్చితంగా. అందుకు ఎంత మనం ధన్యులం, అందుకు మనం ఎంతో ధన్యులం. ప్రేమ ఎప్పుడు త్యాగాన్ని చేస్తుంది, ప్రేమ ఎప్పుడు త్యాగం చేస్తుంది. ప్రభు మనల్ని విస్తారంగా ప్రేమించాడండి, అందుకని ఇవ్వాల్సిందంతా ఇచ్చేశాడు. నీ గాయములు మాన్పడానికి అతడు దెబ్బలు కొట్టించుకున్నాడు, నీ రోగాలు వహించడానికి ఆయన అంతా శరీరం అంతా చీల్చబడిపోయింది, నీ కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చారు. నిన్ను ధనవంతుడిగా చేయడానికి దరిద్రుడైపోయాడు ఆయన. అసలు నీకు సమస్తము ఇవ్వడానికి సమస్తము కోల్పోయాడు. త్యాగం. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నా సమస్తము త్యాగం చేసి ఆఖరికి నా ప్రాణము సహితము పెట్టుటకు నేను సిద్ధపడిపోయానని అంటే ప్రేమకి మనం ఏదైనా ఒక అర్థం చెప్పాలి అని అంటే ప్రేమిస్తున్నారు, ప్రేమ ఉంది అనడానికి ఒక మీనింగ్ చెప్పాలి, లేకపోతే అర్థం చెప్పాలి, దానికి ఏదైనా ఇండికేటర్ ఏమైనా ఉంది అంటే ఆ ఇండికేటర్ పేరు త్యాగం. ఆ ఇండికేట్ చేసే దాని పేరు ఏం పేరు? అంతే తప్ప నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని అసలు ఏమి వాళ్ళ యోగక్షేమాలు చూడక, వాళ్ళకి సౌఖ్యం చూడక, వారి నీడ్స్ ఏమి కూడా తీర్చక, ఏమీ చూడకుండా నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటుంటే, నువ్వంటే నాకు ఎంత ఇష్టం ఆ మాట సరిపోద్దా? సరిపోదు. త్యాగం ఉంటుంది అన్నమాట ప్రేమలో. యాకోబు గారు ఉన్నారు. యాకోబు చాలా ప్రేమించేశాడు. ఎవరిని? ఎవరిమైనా ప్రేమిస్తాం, మరి ప్రేమ ఉండదేంటి? ప్రేమించాడు. రాహేల్ని కదా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఇంకా ఫస్ట్ లుక్లోనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆయనకి. బావి దగ్గరే ప్రేమించాడు. బావి దగ్గర చూడగానే ఆయనకి అట్రాక్ట్ అయిపోయింది రాహేల్ చూసినప్పుడు. ఇక చాలా ఇష్టపడిపోయి మామని అడిగాడు, నేను చేసుకుంటాను నీ కుమార్తెని, నాకు చాలా నచ్చేసింది. ముద్దు పెట్టేసుకున్నాడు. ఎంతో ఎంతో ఇష్టపడిపోయాడు. ఆ ముద్దు ఆత్మీయ ముద్దు. జాగ్రత్తగా మళ్ళీ గమనించండి, ఇది వేరేగా నేను చెప్పట్లేదు. వాళ్ళ ట్రెడిషన్ అది, వాళ్ళ ట్రెడిషన్. ఎవరైనా కలుసుకున్నప్పుడు వాళ్ళ ట్రెడిషన్ అది. వాళ్ళ బంధువులు రక్త సంబంధులు కాబట్టి వాళ్ళ ట్రెడిషన్ అది.
మగవాళ్ళు కూడా మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడం అనేది చూస్తాం యాకోబు దగ్గర, యోసేపు దగ్గర. ఆ మీనింగ్ అది, అదొకటి జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత అంత ప్రేమించాడు ఆమెను. అడిగాడు మామని, అడిగితే సరేలే అల్లుడు ఇచ్చి చేస్తానులే, నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను, నువ్వు నా సొంత బంధుడివి, నా యొక్క సహోదరివి, కుమారుడివి, నీకు కాకపోతే నీకు ఎవరికి ఇస్తాను, సరేలే అంతకి నువ్వు 7 ఏళ్ళు కొలువు చేసే అన్నాడు. ఆమె నిమిత్తం 7 ఏళ్ళు కొలువు చేసేసాడు. ఆ 7 ఏళ్ళు 7 రోజుల్లో కూడా అనిపించలేదు, ప్రేమ చేసేసాడు. చక్కగా మంచి పెళ్లి రోజు వచ్చింది, పెళ్లి జరిగిపోయింది, ధూమ్ ధామ్గా చేసేసాడు మామ. పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత తెల్లారే బయటకు వచ్చి రాహేలు రా అని పిలిస్తే ఈవిడొచ్చింది. నువ్వు వచ్చావేంటి, నేను నిన్ను కాదు, సారీ నేను రాహేల్ని పిలుస్తున్నాను అన్నాడు. నేనే నీ భార్యను అంది పొద్దున్న వచ్చి. నిన్న నువ్వు పెళ్లి చేసుకున్నది నన్నే అంది. పాపం ఆయనకి అసలు గుండెలు అవిసిపోయి, యవ్వనస్తుడు, ఉడక రక్తం దుడుక రక్తం, టేబుల్ పడదొస్తాడు అక్కడ. మనమైతే ఇప్పుడు పిల్లలైతే ఏం చేస్తారు, ఎరగొట్టేసి టేబుల్. ఏం చేసావు నువ్వు నా భార్య ఏంటి, పిలువు మీ నాన్న. వెళ్ళాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మామ దగ్గరికి అడుగుతున్నాడు, ఏంటయ్యా ఈ అన్యాయం, ప్రేమ, నేను ఎవరిని ప్రేమించానో ఆ ప్రేమ ఏమైపోయింది, ఏం చేసావు నువ్వంటే, మామయ్య అంటున్నాడు, మాకు ట్రెడిషన్స్ ఉన్నాయి అయ్యా, కొంచెం పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి చేయకూడదు, అందుకే ఇచ్చి చేశానులే అన్నాడు. పోనీ రేపు ఏమన్నా ఇవిడికి ఇచ్చి చేసేస్తాడా, కాదట, మళ్ళీ 7 ఏళ్ళు ఆగు అన్నాడు. ఇంక ఎవరైనా అయితే ఏం చేస్తారో ఒకసారి చెప్పండి. ఈ రోజుల్లో నీకు ఇచ్చి పెళ్లి చేయను అని అన్నారనుకోండి, వాడు వచ్చి యాసిడ్ పట్టుకొచ్చేస్తున్నాడు, కిరోసిన్ పట్టుకొచ్చేస్తున్నాడు, పెట్రోల్ పట్టుకొచ్చేసి అయితే మీ నాన్న మీద పోసేస్తా, లేకపోతే నీ మీద పోసేస్తా కదా. ఈ పిల్లకే మనం చెప్పాం, అది వద్దమ్మా, దేవుని చిత్తం కాదు. ఇది వింటుందా? దేవుడు లేడు, ఎవరు లేరు, సేవకులు లేరు, ఇంకా పక్కకు పోండి, నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి. ఆ పాస్టమ్మ చెప్పినవన్నీ అయ్యాయా ఏంటి? అక్కడికి వెళ్ళిపోతున్నారండి వాళ్ళు, అక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అవి అవ్వలేకపోవడానికి కారణం నువ్వే అనుకోవట్లేదు, నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిపోయి సేవకుల్ని కూడా తోలనాడి, వాక్యాన్ని కూడా తోలనాడి. ఏంటంటే అది లస్ట్, దానితో కూడిన ప్రేమది, లస్ట్తో కూడిన ప్రేమ, శరీరేచ్ఛలతో కూడిన ప్రేమ, బాహ్యమైన అట్రాక్షన్తో కూడిన ప్రేమ. తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి, లబో దిబోం అని ఏడ్చి. ఆ రోజు చెప్పారు మా పాస్టర్స్, మేము వెననోళ్ళ కొన్నాము, ఈరోజు రోడ్డు మీద నిలబడుతున్నారు ఒంటరిగా. అలా ఎంతమంది తెలుసో నాకు ఈ యొక్క 15 ఇయర్స్లో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది, పేర్లు ఇక్కడ చెప్పకూడదు కాబట్టి నేను. ఇంకా మరలా నాకు ముఖం చూపించుకోవడానికి కూడా చెల్లని వాళ్ళు చాలామంది ఉన్నారు, చెప్పిన తర్వాత చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని చిత్తమేం అక్కర్లేదు వీళ్ళకి, అవుట్వర్డ్ అపీరెన్స్ చాలు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అప్పుడంటే ప్రేమ వచ్చేస్తుంది అంటే వీళ్ళకి. వాడు ముక్కు పొడుగ్గా ఉంటే దీనికి ప్రేమ వచ్చేస్తుందట. అదా ప్రేమ? ఒక్కసారి ఆలోచించండి, అది ప్రేమ కాదు అది. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ప్రేమ. ఇప్పుడు నేను యాకోబు ప్రేమ గురించి మీతో మాట్లాడుతున్నాను. రాహేలు కూడా మోసం చేసింది అక్కడ. తనకి కూడా తెలుసు అక్కతో పెళ్లి జరుగుతుందని. ఒక్క మాట చెప్పలేదు బావతో, ఒక్క మాట చెప్పలేదు. మోసం చేసింది మామ మోసం చేశాడు. ఇంకా లేయా నిమిత్త మాతృరాలు, ఆవిడ మనం ఏం అనలేం. కాబట్టి ఇంత మోసం చేస్తావా, నువ్వు కూడా చేస్తావా, వచ్చి నీ మొహం మళ్ళీ చూడండి అన్నాడా? ఇది జరగలేదు. మామని కొట్టేయలేదు, మామని చంపేయలేదు, ఈమెను లేపుకుపోలేదు. నేను మళ్ళీ 7 సంవత్సరాలు నేను ఆగలేను. కావాలంటే పెద్దదానికి పెళ్ళి రోజు అయిపోయింది కాబట్టి రేపు చేసే నాకు అంతే, అయిపోద్ది కదా పెళ్ళి, ఇద్దరిని ఒకసారే చేసేసుకుంటానని తొందరపడలేదు. ప్రేమలో త్యాగం ఉంది. మరలా నీకేం కావాలి అని అడిగాడు మామని. మరో 7 సంవత్సరాలు కొలువు చేసేయి, జీతం లేదు అన్నాడు. సరే, ప్రేమ ఏం చేసింది? త్యాగం చేసింది 7 సంవత్సరాలు. హల్లెలూయా. 14 సంవత్సరాల త్యాగం అండి. హల్లెలూయా. ఇది నిజమైన ప్రేమ. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వస్తామండి మనం అందరం. అది నిజమైన ప్రేమ. ఆయన నువ్వు నీ ప్రాణాల వరకు తీసుకోడు. ఇప్పుడు ప్రాణం తీసేసుకున్నాడా? ఇక్కడ దావీదు తాగేశాడా? వాళ్ళ రక్తాన్ని తాగేశాడా అండి? ఈ రాజు కంటే గొప్ప రాజు మన దేవుడు. ఈ రాజు కంటే గొప్ప రాజు మన దేవుడు. ఆయన నీ ప్రతి పరిస్థితిని ఎరిగినవాడు. నీకు ఇచ్చేవాడే తప్ప నీ దగ్గర నుంచి బలవంతంగా ఇదిగో నాకు ఇన్ని కావాలి అన్ని కావాలి అని అడిగేవాడు కాదు. మీకా గ్రంథంలో మంచి మాటలు ఉంటాయి. ఏమి తెచ్చి నేను స్తుతిస్తానయ్యా? 1000 కొండల మీద నుంచి పశువులు తెస్తానా? 1000 పొట్టేళ్లను తెస్తానా? వేలాది నదులంత విస్తారమైన తైలము నీకు ఇస్తానా? ఏమి తెచ్చి నిన్ను స్తుతించెదను? హల్లెలూయా. ఇది ఒక భక్తుడి యొక్క హార్ట్.
హార్ట్. నీవు నేను దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. ఎంతసేపు అవసరతలు 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 వచ్చేసాం. అర్థమవుతుంది ఏంజిల్? ఈ ఏజ్ నుంచే మనం ఏం చేయాలా? దేవుణ్ణి ప్రేమిస్తే మనం పెద్ద అయిపోయాక కూడా ఆ ప్రేమ మనలో నుంచి వెళ్ళదు. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఎక్కువ ప్రేమ ఉండేది దేవుడు అంటే, చాలా ఎక్కువ ప్రేమ ఉండేది. మా ఊర్లో ఎలా ఉంటుందంటే లూథరన్ చర్చిలో కోడి గుడ్లు పెడితే ఫస్ట్ చర్చికి తీసుకెళ్ళిపోతాం మేము. అక్కడ ఇచ్చేమో అక్కడ పాట పెడతాం అన్నమాట. మావే ఆ గుడ్లు మావే అని అక్కడే కూర్చునేదాన్ని అనమాట. అప్పుడు చిన్నపిల్లలం కదా, మరి అవి ఎంతవరకు ఆ రేట్ వచ్చి పాడాలో అంతవరకు ఓకే వెళ్ళని అని చెప్పేవారు అనమాట. అంత అయిపోయాక ఫైనల్గా అప్పుడు ఆ గుడ్డు ఒకటి 50 రూపాయలు ఎంతో అప్పుడు అయిందనుకోండి, అప్పుడు మాదే అని చెప్పి ఆ 50 రూపీస్ నా దగ్గర చాలా గ్రాండ్ గొప్ప అనమాట. మా నాన్నగారు ముందే చెప్పించారు కాబట్టి ఆ 50 రూపీస్ అక్కడ ఇచ్చేసి ఆ ఫ్రూట్సో కొబ్బరి బొండమో ఆ గుడ్లో మళ్ళీ ఇంటికి తెచ్చేయడం అనమాట. అంటే 50 రూపాయలు దేవుడికి ఇచ్చేస్తాం, మళ్ళీ అక్కడే పెట్టి అక్కడే పాడుకుని మళ్ళీ తెచ్చేసుకుంటాం అనమాట. మాకు సిస్టమ్ అలా ఉండేది. అలాగ నేను చిన్న చిన్న విషయాలలోనే దేవుడిని అధికంగా ప్రేమించడం అనేది ఎవరు నేర్పించలేదు, నాకు దేవుడే నేర్పించాడు. నాకు దేవుడే నేర్పించాడు. దేవుడి కోసం ఏదైనా ఖర్చు అయిపోవడానికి. కాబట్టి ఈరోజు త్యాగం అంటే దేనికోసం చేయాలి? దేవుడిని ఎలా ప్రేమించాలి? ప్రేమలో త్యాగం ఉంటుంది.